పిక్చర్ బాగుంది. ఫస్ట్ హాఫ్ కంటే ఇంకా సెకండ్ హాఫ్ బాగుంది. నైస్ మూవీ సార్. అమంగ్ తెలుగు మూవీస్లో ఇప్పుడు ఉన్నది నైస్ ఫుల్ తిక్క. బాగుంది. వన్ టైం వాచబుల్ మూవీ. బాగుంది, చాలా బాగుంది అన్న సినిమా. లాస్ట్ క్లైమాక్స్ సూపర్. సినిమా చాలా బాగుంది. ఫ్లాప్ తలనొప్పి. తిక్క అండి, డిజాస్టర్. మూవీ చాలా బాగుంది, వాచ్ మళ్ళీ చూడ. చాలా ఫుల్ కామెడీ. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఫుల్ కామెడీ. మూవీ చాలా బాగుంది, కామెడీ అయితే హైలైట్. సాయిధరం తేజ్ పర్ఫార్మెన్స్ కూడా. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ ఓకే, కొంచెం పర్లేదు. సెకండ్ హాఫ్ అయితే టోటల్ కన్ఫ్యూజన్ ఉంది. టైటిల్కి తగ్గ సినిమా ఉంది, మొత్తం తిక్క తిక్కగానే ఉంది. బాగుంది. బిలో యావరేజ్. బాగుంది. నైస్ నైస్. తిక్క యావరేజ్. యా నైస్ గుడ్. బాలా బాగుంది. నైస్ ఫిల్మ్. వన్ టైం వాచబుల్. నన్ను అడగటం ఏముంది. తిక్క అండి, డిజాస్టర్. బక్వాస్ మూవీ. ఏం లేదు. సూపర్ సూపర్. టైటిల్ తగ్గట్టు ఉందండి. తిక్క కరెక్ట్. తిక్క సినిమా. యా పర్లేదు. టైటిల్ జస్టిఫై అయ్యింది, సినిమాటోగ్రఫీ బాగుంది. నైస్ మూవీ సార్. అమంగ్ తెలుగు మూవీస్లో ఇప్పుడు ఉన్నది నైస్ ఫుల్ తిక్క. సూపర్ బాగుంది. వన్ టైం వాచబుల్ మూవీ. బాగుంది, చాలా బాగుంది అన్న సినిమా. లాస్ట్ క్లైమాక్స్ సూపర్. సినిమా చాలా బాగుంది. ఫ్లాప్ తలనొప్పి. బాలేదు. చాలా బాగుందండి సినిమా, మంచి కామెడీ సినిమా. అంత బాగాలేదు. జస్ట్ కామెడీ. యావరేజ్ అన్న. యావరేజ్. నైస్. పెద్ద బిస్కెట్ సినిమా. సినిమా ఏం లేదు, టైం వేస్ట్. డోంట్ వేస్ట్ టైం అంతే. జనాలు ఎంజాయ్ చేస్తున్నారండి, సో వాళ్ళందరూ నవ్వుతున్నారు. సో ఫీలింగ్ గుడ్. ఐ హోప్ దే లైక్ ద ఎఫర్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ డే మూవీకి వచ్చారు, రోడ్తో చూశారు, మెగా మూవీతో చూశారు. సో వాళ్ళ అపియరెన్స్ ఎలా ఉంది, వాళ్ళ హ్యాపీగా ఉందని వాళ్ళు మంచి రిసీవ్ చేసుకున్నారు. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దేర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ. బాగుంది సినిమా. సూపర్ తిక్క. యావరేజ్. బాగుంది. బాగుందన్న. సూపర్ అన్న. సూపర్. మెగాస్టార్. బాగానే ఉందండి. మంచిగా ఉంది. బాగుంది. 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 ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. సూపర్ 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 మూవీ. సూపర్ డూపర్ హిట్. మామూలుగా ఉంది సినిమా చూడడానికి. మనం ఇంట్రెస్ట్గా ఏం లేదు సినిమాలో. బాగా ఉంది. ఒకసారి చూడ బాగుంది. సూపర్. కేక 100 days పక్కా. యాక్టింగ్ సూపర్. 100 days పక్కా. పిక్చర్ బాగుంది. ఫస్ట్ హాఫ్ కంటే ఇంకా సెకండ్ హాఫ్ బాగుంది. మూవీ చాలా బాగుంది, వాచ్ మళ్ళీ చూడ. చాలా ఫుల్ కామెడీ. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఫుల్ కామెడీ. మూవీ చాలా బాగుంది, కామెడీ అయితే హైలైట్. సాయిధరం తేజ్ పర్ఫార్మెన్స్ కూడా. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ ఓకే, కొంచెం పర్లేదు. సెకండ్ హాఫ్ అయితే నయనతార తనకి లైఫ్ ఇవ్వాలి అని డిసైడ్ అయిపోతాడు. అసలు శైలుకి ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, కృష్ణ శైలు లైఫ్లోకి వెళ్ళిన తర్వాత కృష్ణ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి, తన క్యారెక్టర్ ఏమైనా మారుతుందా లేదా, ఫైనల్గా శైలు కష్టాల్ని తీర్చగలుగుతాడా?